పోలవరం విషయంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలబడితే పోలవరం వైసీపీకి ఒక వరం అవుతుందా భవిష్యత్తులో? ఎందుకంటే ఎలాగైనా సరే ఈ టర్మ్లో అంటే 2029 లోపు ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చినా ఏమొచ్చినా 2029లో అయితే ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి, ఒకవేళ కొంచెం ముందు వచ్చినా. ఈ లోపు కనుక పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అది ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది అంటే తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది. అదే ఈ ఎత్తు విషయంలో కనుక ఇంకొక ప్రకటన రాకుండా 41 మీటర్లకే 41.15 మీటర్లకే మేము పరిమితం అని చెప్పి క్లారిటీ ఇచ్చేస్తే, దాని మీద కనుక గట్టిగా పోరాటం చేయగలిగితే, ఎత్తు పెంచే విషయంలో అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో దిగి ఉద్యమం లాంటిది చేయగలిగితే, అవసరమైతే పోలవరం వెళ్ళి అక్కడ కూర్చోవాలి కార్యకర్తలందరూ కూడా, వైసీపీ అంతా ఉద్యమంలో చేయాలి పోలవరం సంబంధించి, అలాంటిది చేయగలిగితే అది వైసీపీకే ఒక వరం అవుతుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు చేసిన పోరాటాల ప్రతిఫలమే కదా ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఆ స్థాయిలో రావడం. ఒకప్పుడు వీళ్ళు మొన్న రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి గారు కూడా స్టీల్ ప్లాంట్ కోసం వైజాగ్లో పాదయాత్ర చేశారు. గంటా శ్రీనివాసరావు గారు అయితే రాజీనామా చేశారు ఎమ్మెల్యే పదవికి. వీళ్ళ పోరాటాల ప్రతిఫలమే కదా. అప్పుడు కూడా ఈయన అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టారు, ప్రతిపాదన కూడా పెట్టారు. ఆ విషయం నేరుగా కుమారస్వామి చెప్పారు, కేంద్ర మంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడే బిల్లు పెట్టారు. అవన్నీ పరిగణలో తీసుకొని కదా అది విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు అని ఒకప్పుడు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఆ స్టీల్ ప్లాంట్ దక్కించుకున్నారు. ఇవన్నీ తెలుసుకొనే దాన్ని ప్రైవేట్ పరం చేయం, ప్రభుత్వం నడుపుతాం, అందుకే దీనికి ఒక ప్యాకేజ్ రిలీజ్ అని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్పుకున్నారు, టీడీపీ వాళ్ళు చెప్పుకున్నారు. సో ఇప్పుడు పోలవరం విషయంలో కూడా అలాంటిది ఏమైనా చేస్తే, అలాంటి ప్రయత్నం ఏమైనా చేసి ఎత్తు పెంచే విషయంలో ఖచ్చితంగా ఎత్తు మేము పెంచుతున్నాము అనే హామీ కనుక తేగలిగితే సెకండ్ ఫేజ్ కూడా చేస్తుంది. అది ఖచ్చితంగా ఆ క్రెడిట్ వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. లేదు మేమే చేస్తామని ముందే కనుక మాట్లాడి ఒక హామీ ఇస్తే తెలుగుదేశం పార్టీ, ఆ క్రెడిట్ వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంది. ఏం చేస్తారో చూద్దాం.